సినిమా ఫ్లాప్ అయితే హీరోని బ్లేమ్ చేయాలా? డైరెక్టర్‌ని బ్లేమ్ చేయాలా? తెలుగులో పెద్ద మార్కెట్ ఉన్న హీరోస్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయితే కంపల్సరీగా హీరోనే బ్లేమ్ చేయాలి. ఎందుకంటే ఆళ్ళ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది చూసుకొని ఎవ్వడు టికెట్ కొనడు. సో, సినిమా హిట్ అయినప్పుడు క్రెడిట్ ఎలా అయితే హీరో తీసుకుంటాడో, సినిమా ఫ్లాప్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా హీరోనే తీసుకోవాలి. హీరోస్ గానీ, హీరోస్ ఫ్యాన్స్ అని చెప్పుకు తిరిగేవాళ్ళు గానీ, ఫ్లాప్ అయిన సినిమాని డైరెక్టర్ మీదకు తోసేద్దామంటే కుదరదు. సినిమాలో యాక్టర్స్ మొహం మనకు తెలియకపోయినా కూడా కేవలం డైరెక్టర్ పేరుని చూసి మనం సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రమే సినిమా ఫ్లాప్‌కి డైరెక్టర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. అంతేగాని పెద్ద పెద్ద హీరోల సినిమాలకి డైరెక్టర్ ఎప్పుడు రెస్పాన్సిబుల్ కాదు. పెద్ద హీరోల సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో డెసిషన్ తీసుకునే పవర్ హీరోల చేతుల్లోనే ఉంటది. డైరెక్టర్ చేతుల్లో ఉండదు. అలాంటప్పుడు ఫ్లాప్ అయిన సినిమాని డైరెక్టర్ మీదకు తోసేయడం అనేది మన మూర్ఖత్వం, మన అమాయకత్వం, మన చేతకంతనం అవుతది. సినిమాని సరిగ్గా తీయలేదని డైరెక్టర్ మీద పడి ఏడ్చే బదులు హీరోసే ఆళ్ళ సినిమాని డైరెక్ట్ చేసుకోవచ్చుగా. సినిమాని డైరెక్ట్ చేయడం చేతకానప్పుడు ఫ్లాప్ అయిన సినిమాని డైరెక్టర్ మీదకి తోసే హక్కు ఎవ్వడికి లేదు. థాట్స్ ద పాయింట్.